Yeah, good. So that is the case right now. So let's go back to the original one. So ఈరోజు S3 లో మనం చేసుకోవాల్సింది ఏంటి చెప్పనా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్టోరేజ్ క్లాస్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమని ఉంది, నేను జగదీష్ ఆ కోవిడ్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేశాం కదా, ఈ బకెట్లోకి అప్లోడ్ చేశాం. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ ఏమని ఉంది? మీరు మాట్లాడొచ్చు. ఐ నీడ్ రెస్పాన్స్ గైస్. Standard. Standard. What do you mean by standard? So standard is a class, storage class. ఓకేనా? సో whenever ఎప్పుడైనా కానీ నువ్వు ఎప్పుడైనా కానీ నువ్వు ఒక పర్టికులర్ థింగ్ లో అంటే యా లెట్ మీ మేక్ మీ హోస్ట్. Let's go to the back to the business where we stopped. Okay. సో ఎప్పుడైనా కానీ నేను ఒకటి స్టోర్ చేశాను అనుకుందాం, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ వాట్ ఎవర్ ఒక పర్టికులర్ థింగ్ ని నేను స్టోర్ చేస్తే, ఓకే ఐఎమ్ గెటింగ్ సమ్ ఎకో రైట్? ఓకే లెట్ ఇట్ బి స్టార్ట్ డూయింగ్ థింగ్స్. సో ఎప్పుడైతే మనం ఒక బకెట్ ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో అప్పుడు ఏమైందంటే దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. మీరు ఇందాక చూసారు కదా, ఇందాక జగదీష్ క్లౌడ్ సర్టిఫికేట్ అనే కోవిడ్ సర్టిఫికేట్ అని మనం అప్లోడ్ చేసాం, అది ఎక్కడ ఉంది? Standard storage class. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో స్టోర్ అయింది. ఎప్పుడైనా కానీ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వేర్ యూస్ టు గెట్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్స్ అనమాట. మీరు ఎగ్జామ్స్ లో మీకు ఇది వస్తుంది. అదేంటంటే బై డిఫాల్ట్ యువర్ ఆబ్జెక్ట్స్ స్టోర్డ్ ఇన్ స్టోరేజ్ క్లాస్. ఎప్పుడైనా కానీ మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, మీరు కనుక స్టోరేజ్ క్లాస్ స్పెసిఫై చేయలేదు అనుకోండి, ఎక్కడ స్టోరేజ్ అవుతాయి అని అడుగుతారు. సో బై డిఫాల్ట్ గా మీకు ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? స్టాండర్డ్ క్లాస్ లో స్టోర్ అవుతాయి. సో స్టాండర్డ్ అంటే ఏంటంటే మీకు కొన్ని స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే లెట్ మీ రైట్ ఇట్ దోస్ థింగ్స్. అదేంటంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఇంటెలిజెంట్ స్టోరేజ్ క్లాస్. టోటల్ గా ఎన్ని ఉంటాయి స్టోరేజ్ క్లాసెస్? లాట్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. ఓకే దాని తర్వాత గ్లేషియర్ లో మళ్ళీ కపుల్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? స్టాండర్డ్ ఉంది, దాని తర్వాత గ్లేషియర్ ఉంది, ఇంటెలిజెంట్ ఉంది, అంటే నీకు ఇంకొకటి ఏంటంటే స్టాండర్డ్ ఐఏ ఉంది. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ వన్ జోన్ అయ్యేది ఒకటి ఉంది. ఓకేనా? ఇవి మోస్ట్ పాపులర్. ఓకే నేను ఎక్కువ యూజ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? అసలు ఏంటి స్టోరేజ్ క్లాసెస్, ఎందుకు వీటిని వాడతామో, ఏ విధంగా వాడతామో నేను చెప్తాను. ఓకేనా? సో ఓకే లెట్స్ గెట్ బ్యాక్ టు ద డయాగ్రామ్. ఒక డయాగ్రామ్ చూపిస్తాను మీకు నేను. ఓకేనా? ఆ డయాగ్రామ్ లో మీకు డేటా కావచ్చు, లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు అందులో ఉంటాయి. ఓకే సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద బిజినెస్. యప్ let me go to Google. Yep. ఇక్కడ ఏముంది ఫస్ట్ నీకు AWS స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్. ఎప్పుడైనా నువ్వు ఒకటి అప్లోడ్ చేయగానే ఏమవుతుంది? స్టాండర్డ్ స్టోరేజ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్కి వెళ్ళావో ఏమవుతుంది నీకు ఎప్పుడైనా కానీ యా ఎప్పుడైతే నువ్వు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ యూజువల్గా ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ద వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే ఇందాక మనం ఒక యూస్ కేస్ చూసాం నీ 10th క్లాస్ ఆబ్జెక్ట్స్ని బీటెక్ సర్టిఫికేట్స్ని ఇంటర్ సర్టిఫికేట్ అన్నిటిని పెట్టుకున్నావు ఓకే సో నువ్వు చెప్పు వాటిని రోజు నువ్వు వాడుకుంటావా ఏంటది నువ్వు రోజు వాడుకుంటావు వాటిని ఎప్పుడు వాడుకుంటావు ఎప్పుడైనా అవసరం వస్తే వాటిని మళ్ళీ బ్యాక్ వెళ్ళి తీస్తాను. బట్ రోజు వాడవు కదా నీ డేటాని బట్ వేరాజ్ నీ కాంటాక్ట్స్ ఉన్నాయి నీ రెగ్యులర్ కాంటాక్ట్స్ నువ్వు రోజు వాడతావు లేదా కాల్ చేయడానికి ఇప్పుడు నీకు తెలియదు ఎప్పుడు ఎవరికి కాల్ చేయాలో తెలియదు అందుకే నువ్వు ఏం చేస్తావు వాటన్నిటిని నీకు Save ఇమీడియట్ చేసుకో. కావాలి కదా అన్నిటిని పెట్టుకుంటావు లెట్స్ అజ్యూమ్ నీ కాంటాక్ట్స్ని మనం AWS లో స్టోర్ చేద్దాం అనుకున్నాం ఓకేనా బట్ నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో స్టోర్ చేసుకోవాలి అంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ అనేది ఏంటి బై డిఫాల్ట్గా నువ్వు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తావో బై డిఫాల్ట్గా నీ కాంటాక్ట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి స్టాండర్డ్ స్టోరేజ్ సో అదేంటంటే ఎప్పుడైనా నీకు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు అది నీకు నీ ఆబ్జెక్ట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి నీకు యాక్సెస్ చేసుకోవడానికి నీకు అర్థమైందా అంటే ఇప్పుడు నీ ఫోన్లో ఇప్పుడు నేను ఇమీడియట్గా నీ కాంటాక్ట్ ఓపెన్ చేశాను ఇప్పుడు 10 years బ్యాక్ ఒక అతన్ని సేవ్ చేశాను కాంటాక్ట్ సేవ్ చేశాను నా ఫోన్లో ఉంటుంది కదా నేను ఇమీడియట్గా అతన్ని అతన్ని నేను ఇమీడియట్గా ఏం చేయొచ్చు ఆ నేమ్ కొట్టొచ్చు కాల్ చేయొచ్చు అంటే నాకు సెర్చింగ్ అనేది ఎంత టైం పట్టింది సెకండ్స్. సెకండ్స్లో వచ్చింది అంటే డేటా అనేది నాకు తొందరగా కావాలి కదా ఇప్పుడు నువ్వు ఒకటే ఫోన్ చేయాలి నెంబర్ దొరకడానికి నువ్వు 4-5 రోజులు పెట్టినావు దర్ ఇస్ నో పాయింట్ రైట్ అవునా సో ఎప్పుడైనా నీకు డేటా అనేది ఇన్స్టెంట్గా కావాలనుకుంటే నువ్వు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో స్టోర్ చేసుకోవాలి అర్థమైందా ఓకే. ఓకే నా ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తాను నేను ఇక్కడ ఏముంది ఇంటెలిజెంట్ టైరింగ్ స్టోరేజ్ క్లాస్ అని ఉంది ఏమనుంది టైరింగ్. let's talk here the S3 storage class include S3 intelligent tiering for automatic cost saving of the data with unknown or changing access pattern అంటే ఏంటి ఈ ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది ఎందుకు పెట్టుకున్నావు అంటే నీ దగ్గర డేటా ఉంటుంది బట్ నీకు తెలియదు అసలు నువ్వు ఆ డేటాను వాడతావో లేదో లిజన్ కేర్ఫుల్లీ నీ దగ్గర ఒక డేటా ఉంది ఆ డేటా నీకు కాన్ఫిడెన్స్ లేదు అరే ఈ డేటా ఉంది దీన్ని నేను వాడతానో లేదు తెలియదు అవునా సో అందుకే అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 100 కాంటాక్ట్స్ ఉంది ఓకేనా 100 కాంటాక్ట్స్ నువ్వు ఏం చేసినావు ఇంటెలిజెంట్ టైరింగ్ స్టోరేజ్ క్లాస్లో స్టోర్ చేసుకున్నావు ఓకే సో ఈ ఇంటెలిజెంట్ స్టోరేజ్ క్లాస్ అనేది నీకు ఎలా ఉంటుంది చెప్పనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జగదీష్ అనే అతనికి ఎవ్రీడే కాల్ చేస్తున్నావు అనుకుందాం ఓకేనా లేదా కృష్ణ అనే అతనికి కాల్ చేస్తున్నావు లేకపోతే మీ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నావు అనుకుందాం అవుట్ ఆఫ్ 100లో ఈ పైన వచ్చే 10 కాంటాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి నీకు పైన వస్తాయి అనమాట అంటే ఇన్స్టెంట్గా నీకు యాక్సెస్ అవ్వడానికి వస్తాయి రిమైనింగ్ 90 కాంటాక్ట్స్ అనేది యాడికి వెళ్తామంటే ఇంటెలిజెంట్ టైరింగ్లోనే రిమైనింగ్ స్టోరేజ్ క్లాసెస్కి వెళ్ళిపోతాయి ఓకేనా ఇది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ కంటే కొంచెం తక్కువ ఓకే ఎందుకంటే నువ్వు చెప్పావు కదా ఈ కాంటాక్ట్స్ నేను వాడతానో లేదో నాకు తెలియదు అనేది అండ్ ఇక్కడ ఏముంది కాస్ట్ సేవింగ్ ఆఫ్ ద డేటా విత్ అన్నోన్ ఆర్ చేంజింగ్ ద యాక్సెస్ ప్యాటర్న్ ఇందాక నువ్వు 100 కాంటాక్ట్స్లో 10 కాంటాక్ట్స్ని ఫ్రీక్వెంట్గా వాడుతున్నావు అందుకే ఆ 10 ఆబ్జెక్ట్స్ అనేది ఏదైతే ఉన్నాయో వాటికే కాస్ట్ పడింది ఓకేనా ఈ 90 ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 90 ఆబ్జెక్ట్స్ యాక్సెస్ ప్యాటర్న్ తగ్గిస్తారు అంటే ఇందాక నువ్వు అదే వీటిని స్టాండర్డ్లో పెట్టుకున్నావు అనుకో ఈ 100 ఆబ్జెక్ట్కి ఒకటే కాస్ట్ పే చేయాలి అర్థమైంది ఇప్పుడు నీకు ఏమైంది కాస్ట్ తగ్గించినా లేదా ఇక్కడ ఏముంది S3 స్టాండర్డ్ ఈజ్ ఎ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా రిమెంబర్ ఏంటది స్టాండర్డ్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ వెదర్ నువ్వు వాడినా వాడకపోయినా కానీ నువ్వు డబ్బులు కట్టాలి నువ్వు ఈ స్టోరేజ్ క్లాస్లో పెట్టుకుంటే అర్థమైందా ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది S3 ఎక్స్ప్రెస్ 1 జోన్ అనేది ఉంది ఓకేనా ఫర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూ యాక్సెస్ డేటా ఓకేనా ఇంకా దీనికన్నా అంటే వన్ జోన్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూ హ్యావ్ 3 to 4 జోన్స్ అనుకుందాం డేటా జోన్స్ ఓకేనా ఈ 100 కాంటాక్ట్స్లో 10 కాంటాక్ట్స్ అనేది బాగా వాడుతుంది అనుకుందాం ఓకేనా రిమైనింగ్ 90 అస్సలు వాడట్లేదు అనుకుందాం ఓకే అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ S3 ఎక్స్ప్రెస్ 1 జోన్ అనే దాంట్లో నువ్వు స్టోర్ చేసుకోవాలి నువ్వు ముందే చెప్తున్నావు హే నాకు ఈ 100 కాంటాక్ట్స్ ఈ 10 కాంటాక్ట్స్నే బాగా వాడతాను ఈ 90 ఎప్పుడో ఒకసారి వాడతాను అని పెడతావు
సో ఓన్లీ అది దేనికి ఛార్జ్ చేస్తుంది? ఆ 10 కాంటాక్ట్స్కి ఎక్కువ ఛార్జ్ చేస్తుంది, రిమైనింగ్ 90కి ఛార్జ్ చెయ్యదు. బట్ ఇందాక నువ్వేం చేసినావు ఇంటెలిజెంట్ స్టోరేజ్ క్లాస్లో ఆ 90 ఆబ్జెక్ట్స్ కూడా స్టోర్ చేస్తుంది డేటాని, మన మనీ కాస్ట్ నీకు ఛార్జ్ చేస్తుంది, తక్కువ ఛార్జ్ చేస్తుంది. ఇది అసలు ఛార్జ్ చేయదు. ఓకేనా? అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఈ థింగ్స్ అన్నిటిని మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీకు ఇప్పుడే అర్థం కావు. ఈ మూడు అంటే ఇక్కడ S3 గ్లేషియర్ అనేది మీరు ఎప్పుడైనా చూసారా? గ్లేషియర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాస్ట్ సేవింగ్ ఆబ్జెక్ట్ అనమాట. లెట్స్ టేక్ మీ ఆబ్జెక్ట్ సైజ్ అనేది 1 GB ఉంది ఫైల్. మీరు ఒకసారి DSLRతో ఫొటోస్ దిగినప్పుడు మీ ఫోటో సైజ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. చూసారు ఎప్పుడన్నా? కొన్ని సైజెస్ ఆఫ్ ఫోటో, ఇప్పుడు iPhone 14 Proతో తీసినా కానీ మీ ఫోటో సైజ్ అనేది ఎక్కువ వస్తుంది. అవునా? మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు గ్లేషియర్లోకి మూవ్ చేశారో డేటాని, అప్పుడు ఏం చేస్తుందంటే మీ 100 GBని కాస్త మీ ఫైల్ అనేది 100 GB ఉందనుకో, దాన్ని కాస్త 5 GB చేస్తుంది. మీ ఫైల్ని కంప్రెస్ చేస్తుంది. అవునా? కంప్రెస్ చేసి గ్లేషియర్లో పెట్టుకుంటుంది. ఈ గ్లేషియర్ అనేది ఏంటంటే మీరు దీన్ని 180 days, లైక్ మైట్ బి 5 years, 10 years, 15 years కూడా స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీకు ఎప్పుడైతే కావాలో, ఇందాక నేనేం చెప్పాను, ఇంటెలిజెన్స్ స్టాండర్డ్లో మీ డేటా అనేది ఇమీడియట్గా వచ్చిందని చెప్పాను. ఈ గ్లేషియర్లో ఎప్పుడు స్టోర్ చేసుకోవాలంటే నాకు ఈ డేటాతో ఎక్కువ పని ఉండదు, ఎప్పుడో ఒకసారి వాడతాను, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాడతాను, 2 సంవత్సరాలకు ఒకసారి వాడతాను, లేదా 3 సంవత్సరాలకు వాడుతున్నప్పుడు ఈ గ్లేషియర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నీ సర్టిఫికేట్స్ అన్నావు, ఎప్పుడుంటే నీకు అవసరం, ఎప్పుడో ఒకసారి వచ్చింది సంవత్సరంలో. అవునా? నీ 10th క్లాస్ సర్టిఫికేట్స్, SSC సర్టిఫికేట్స్ ఈ రోజు వాడుకోవు కదా, ప్రతిరోజు ఎప్పుడో జాబ్ వెరిఫికేషన్కో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కో వాడుకుంటావు. అంటే సంవత్సరంలో నువ్వు హార్డ్లీ ఎన్నిసార్లు యూజ్ చేస్తావు? 2 to 5 times యూజ్ చేస్తావు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? స్టాండర్డ్లో పెట్టుకుని సంవత్సరం మొత్తం డబ్బులు కట్టాలి కదా. ఇన్ఫ్రీక్వెంట్లో పెట్టుకున్నా కానీ మీరు డబ్బులు కడుతూనే ఉండాలి కదా. సో ఇక్కడ తక్కువ సార్లు మనం యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి గ్లేషియర్ అనే దాంట్లో పెట్టుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్లో మీకు $100 అయితే గ్లేషియర్లో $2 అయింది. ఏంటి? స్టాండర్డ్లో ఎంత అవుతుంది? $100 అయింది అనుకుందాం మీ బిల్లింగ్. అదే దాన్ని మీరు గ్లేషియర్లో పెట్టుకున్నారనుకోండి, మీకు ఎంతసేపు అయింది? జస్ట్ $2 to 5 అయిపోయింది. అంటే 95% ఆఫ్ ద సేవింగ్ అనేది మీకు తగ్గిస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మీరు గ్లేషియర్లో పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు నీకు సర్టిఫికేట్స్ కావాలంటే తొందరగా కావాలా, కొద్దిగా లేట్గా కావాలా, ఒక 2 రోజులు పెట్టినా పర్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ గ్లేషియర్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గ్లేషియర్లో ఏముంది? S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్ ఉంది. అంటే ఏంటి? ఫర్ ద అచీవ్ డేటా, ఆర్కైవ్ డేటా దట్ నీడ్ ఇమీడియట్ యాక్సెస్. ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్స్ని స్టోర్ చేసుకున్నావు, నాకు అవసరం లేదని చెప్పినావు, బట్ అవసరమైనప్పుడు తొందరగా కావాలా? తొందరగా కావాలంటే ఈ స్టోర్లో పెట్టుకోవాలి, ఇన్స్టెంట్ రిట్రీవల్. S3 ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ అంటే నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, నాకు సర్టిఫికేట్స్ కావాలనుకున్నప్పుడు నాకు పర్లేదు, ఒక 1 or 2 డే, ఒక 5 to 10 hours పెట్టినా పర్లేదు, నాకు కావాలి నా సర్టిఫికేట్స్. బట్ నాకు 5 to 10 hours బఫర్ టైం ఉన్నప్పుడు ఏం పెట్టుకోవాలి? S3 ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ ఫర్ రేర్లీ యాక్సెస్ లాంగ్ టర్మ్ డేటా దట్ డస్ నాట్ రిక్వైర్ ఇమీడియట్ యాక్సెస్. అంటే నీకు ఇమీడియట్గా అక్కర్లేదు, కావాల్సినప్పుడు ఒక 5-6 hours టైం పెట్టినా పర్లేదు. ఇక్కడ చూడు, అమెజాన్ S3 డీప్ ఆర్కైవ్, ద లాంగ్ టర్మ్ ఆర్కైవ్ అండ్ డిజిటల్ ప్రివెన్షన్ విత్ రిట్రీవల్ ఇన్ అవర్స్ అండ్ ద లోయెస్ట్ స్టోరేజ్ కాస్ట్ ఇన్ క్లౌడ్. అంటే ఇప్పుడు నువ్వు పెట్టిన రిక్వెస్ట్ నాకు రేపటికి వస్తే ఇప్పుడు ఆడిట్ లాగ్స్ ఉంటాయి. ఒక కంపెనీ మీద ఆడిట్ పడ్డది అనుకుందాం. ఏమని ఆడిట్ పడ్డది? ఇప్పుడు నువ్వు శైలజ విప్రోలో చేసావు కదా, విప్రోనే కదా కంపెనీ, HCL, IBM. ఇప్పుడు IBMలో ఒక ఆడిట్ పడ్డది. ఏం ఆడిట్ పడ్డది? వాళ్ళు ఏదో ఫైనాన్షియల్స్ స్కామ్ చేస్తారని ఆడిట్ పడ్డది. ఎప్పుడు 2018-2019లో ట్యాక్సెస్ కట్టలేదని ఒక ఆడిట్ పడ్డది. నువ్వు ఆ టైంలో పని చేసావు కదా. IBM వాళ్ళు ఏం చేయాలి? మా కంపెనీలో శైలజ అని ఒక అమ్మాయి జాయిన్ అయింది, ఆ అమ్మాయికి ప్యాకేజ్ ఇంత, ఆ అమ్మాయికి ఇంత డబ్బులు ఇచ్చిన చూపించుకోవాలా లేదా? అది నువ్వు ఇమీడియట్గా ఒక్క రోజులో చేస్తావా? ఆడిట్ పెడితే టైం పడుతుంది కదా. వాళ్ళు ఏమంటారు? మీ డాక్యుమెంట్స్ అన్ని చేసుకోవడానికి టైం పట్టింది అంటారు కదా. సో కంపెనీలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మీ యూనివర్సిటీ ఉంది, మీ డేటాని జీవితాంతం మెయింటైన్ చేయాలి వాళ్ళు. అవునా? ఇప్పుడు నువ్వు JNTVకి పోయి నా సర్టిఫికేట్స్ ఒక్క రోజులో రావాలంటే రావయి. ఇట్స్ టేక్ సమ్ టైం. ఒక 1 week 10 days బఫర్ టైం ఉంటుంది. ఎందుకు బఫర్ టైం ఉంటుంది? ఎందుకంటే దే నీడ్ టు గో అండ్ దే నీడ్ టు రిక్వెస్ట్, హే సో అండ్ సో ఇయర్ పాస్డ్ అవుట్ అమ్మాయి డేటా నాకు కావాలి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ కొడితే రాదు కదా. దే నీడ్ టు రిక్వెస్ట్ ఇట్, బికాస్ ప్రతి ఇయర్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ JNTVలో చదువుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఎందుకంటే ఆ కంపెనీస్ ఏం చేస్తుంటే డేటా కాస్ట్ సేవింగ్ కోసం ఇలాంటి స్టోరేజ్ క్లాసులో పడతాయి.
ఓకేనా? అందుకే వాళ్ళు ఎల్ఓఆర్లు ఇవ్వాలన్నా, ఎస్ఓపి అన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, డూప్లికేట్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక్క రోజులో ఇవ్వరు. 5-10 డేస్ టైం ఎందుకు పట్టింది దీన్ని? అండ్ ఇట్ లాంగ్ ఆర్కైవ్ అండ్ డిజిటల్ ప్రివెన్షన్ విత్ రిట్రీవల్ ఇన్ హవర్స్. అంటే ఏంటి, ఈ రోజు రిక్వెస్ట్ చేస్తే రేపటికి వచ్చింది, లేదా ఈ రోజు రిక్వెస్ట్ చేస్తే 3 డేస్కి వచ్చింది. నాట్ మోర్ దెన్ 2 డేస్, 72 అవర్స్ కంటే ఎక్కువ పట్టదు. సో ఇదే లోయెస్ట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టోరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 100 GB అనేది స్టాండర్డ్ స్టోరేజ్ కాస్ట్లో 100 ఫర్ ఎగ్జాంపుల్ $100 అయింది అనుకుందాం. అదే అమెజాన్ డీప్ గ్లేషియర్ ఆర్కైవ్లో $1 అయింది. ఎంత? You won't believe today I'm doing all calculations today. చాలా మంది you see I'm doing all multiplications today. కాస్ట్ ఎంత అవుతుంది, ఏ విధంగా అవుతుంది, ఆల్ మల్టిప్లికేషన్స్ ఎడిషన్స్ చేస్తున్నాను ఈరోజు. మా కంపెనీలో కూడా డేటాను మేము కాస్ట్ సేవ్ చేస్తున్నాము. ఈ రోజు ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో అదే క్లాస్ మీద నేను పనిచేస్తున్నాను. ఓకేనా? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం క్లౌడ్లో నేర్చుకునే ప్రతి చిన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? గాట్ ఇట్? సో లెట్ మీ షో యూ దిస్ వన్. వేర్ ఇస్ దిస్? యా, S3 కదా. లెట్స్ థింక్ అవుట్ ఇట్. ఇప్పుడు దీన్ని నేను స్టోరేజ్ క్లాసెస్ మారుద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకున్నాను? స్టాండర్డ్లో పెట్టాను. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యాక్షన్స్. ఓకేనా? ఇక్కడ చూడు, డౌన్లోడ్. ఇక్కడ ఏముంది? ఎడిట్ స్టోరేజ్ క్లాస్ ఉందా లేదా? ఎడిట్ స్టోరేజ్ క్లాస్ ఉంది. ఇక్కడ చూడు, స్టాండర్డ్ ఇస్ ద ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా విత్ మోర్ దెన్ ఏ మంత్ మిలియన్స్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఆఫ్ యాక్సెస్. అంటే ఎప్పుడైనా నీకు కావాలనుకున్నప్పుడు ఎట్లా వచ్చింది? విత్ ఇన్ సెకండ్స్. ఇక్కడ ఏమి పెట్టాను నేను? ఇంటెలిజెంట్ హైరింగ్ అంటే ఏం చెప్పాను? డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్. అంటే నాకు అది కోవిడ్ సర్టిఫికేట్ కావాలి, బట్ నేను వాడుతానో లేదో నాకు తెలియదు. అర్థమైందా? ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడు నువ్వు, అవైలబిలిటీ జోన్స్. నేను నిన్న మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? ఫస్ట్ క్లాస్లో అవైలబిలిటీ జోన్స్ ఏం చెప్పాను? మీ డేటా అనేది వేరే అవైలబిలిటీ జోన్స్లో ఆటోమేటిక్గా స్టోర్ చేస్తారని చెప్పానా లేదా? గుర్తుందా? ఇక్కడ ఏమంటున్నాడు? అవైలబిలిటీ జోన్స్ అనేది గ్రేటర్ దెన్ 3. అంటే ఇప్పుడు మనం స్టోర్ చేసినాం కదా ఈ ఆబ్జెక్ట్ మనం ఎక్కడ స్టోర్ చేసినాము? US East 1లో స్టోర్ చేసినాం కదా. అంటే నార్త్ వర్జీనియాలో స్టోర్ చేసినాం. ఇది మన నార్త్ వర్జీనియాలో కాకుండా రిమైనింగ్ 3 అవైలబిలిటీ జోన్స్లో స్టోర్ అయింది. ఎందుకు స్టోర్ అయింది? డిజాస్టర్ రికవరీ. నార్త్ వర్జీనియా రీజన్కి ఏమైనా అయిందనుకో, రిమైనింగ్ వాటి నుంచి మనకు వస్తుంది. ఓకేనా? అంటే నేను చెప్పాను కదా, ఇంటెలిజెంట్ హైరింగ్ అంటే ఏంటి? ఇందులో పెట్టినాం అనుకో, స్టాండర్డ్ కన్నా కొంచెం కాస్ట్ తక్కువ అయింది, నీకు నచ్చినప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది కూడా నీకు ఇమీడియట్గా వచ్చింది, బట్ ఏంటంటే నువ్వు యాక్సెస్ చేయనప్పుడు పెద్ద తీసుకోదన్నమాట. అర్థమైందా? బట్ ఇందులో అయితే ఎప్పుడు డబ్బులు పే చేస్తాం. ఇక్కడ ఏమన్నాను? స్టాండర్డ్ అయ్యే ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ వన్స్ ఏ మంత్. ఎప్పుడో నెలకు ఒకసారి నువ్వు వాడుతున్నావు అనుకో, నీ రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యూస్ కేస్ తీసుకుందాం. ఎలాంటి యూస్ కేస్ తీసుకుందాం అంటే, యా, నీ ఈఎంఐ తీసుకుందాం. మీ కాలేజ్ ఈఎంఐ ఉంది కదా, నెలకు ఎన్నిసార్లు జనరేట్ అయింది? ఒకసారి జనరేట్ అయింది మీకు ఈఎంఐ అనేది. అది మన కార్ ఈఎంఐ కావచ్చు, బైక్ ఈఎంఐ వచ్చి, ఏ ఈఎంఐ వచ్చాను కానీ నువ్వేం చేయాలంటే, ఎవ్రీ మంత్ నువ్వు ఈఎంఐ పే చేయగానే నీకు ఒక ఈమెయిల్ రిసిప్ట్ వచ్చింది, అరే నువ్వు ఈఎంఐ పే చేసావని. లెట్స్ సే వచ్చింది అనుకుందాం. నువ్వేం చేయాలంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నావు. ఓకేనా? నువ్వు ఎప్పుడు స్టోర్ చేస్తావు? మళ్ళీ వచ్చే నెల స్టోర్ చేస్తావు, మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టోర్ చేస్తావు కానీ రోజు స్టోర్ చేయవు కదా. ఒకవేళ నువ్వేంటి, నీ ప్రీవియస్ రిసిప్ట్లు కూడా చూసుకుందాం అనుకున్నావు. ఎప్పుడైతే కొత్త రిసిప్ట్ అప్లోడ్ చేస్తున్నావో నువ్వు ప్రీవియస్ మంత్ రిసిప్ట్లు కూడా చూద్దాం అనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు స్టాండర్డ్లో పెట్టుకుంటే ఉపయోగం, డబ్బులు ఎక్కువ కట్టాలి కదా. ఇన్ఫ్రీక్వెంట్లీ అంటే నువ్వు మొత్తం కట్టాలి. నువ్వేం చేద్దాం అనుకున్నావు? నువ్వు మంత్లో ఒకసారి చూద్దాం అనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు ఏ స్టోరేజ్ పెట్టుకోవాలి? అవునా? అండ్ ఇక్కడ చూడు, మినిమం డ్యూరేషన్. ఇక్కడ నువ్వు ఈ రోజు పెట్టుకొని ఇమీడియట్గా నువ్వు డిలీట్ చేయొచ్చు ఫైల్ని. అర్థమైందా? ఎంత తొందరగానే డిలీట్ చేయొచ్చు. ఈ రోజు ఇప్పుడు కోవిడ్ సర్టిఫికేట్ డిలీట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ స్టోరేజ్ దాంట్లో నువ్వు పెట్టుకోవాలంటే మినిమం టు మినిమము 30 రోజులు ఈ స్టోరేజ్ క్లాస్లో ఉంచాలి. అర్థమైందా? బట్ కండిషన్స్ అప్లై. అండ్ ఇక్కడ మినిమం ఆబ్జెక్ట్ సైజ్ అనేది 128 KB ఉండాలి. నువ్వు చేసి అప్లోడ్ చేసే ఫైల్ ఏదైతే ఉందో దాని సైజ్ ఎంత ఉండాలి? 128 KB. ఓకేనా? దీనికి ఎలా ఉంటుంది? ఫీ అనేది ఎలా ఉంటుంది అంటే పర్ జీబీ ఉంటుంది అన్నమాట. అర్థమైందా?
ఎలా ఉంటుంది నీకు పర్ జీబీ GB. జీబీ చేత అప్లై చేస్తావు అంత ఫీజు ఉంటుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఏంటి, ఇది 3 అవైలబిలిటీ జోన్స్లో స్టోర్ అయింది. బట్ ఇక్కడ ఏంటి, రిక్రియేటబుల్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా వన్స్ ఏ మంత్ స్టోర్డ్ ఇన్ సింగిల్ అవైలబిలిటీ జోన్ విత్ మిల్లీ సెకండ్స్ ఆఫ్ యాక్సెస్. అంటే ఏంటి, ఇక్కడ నీకు రిస్క్ ఎక్కువ ఉంది కదా. అంటే ఏంటి, నువ్వు ఆబ్జెక్ట్ని ఒకటే అవైలబిలిటీ జోన్లో చేస్తున్నావు, దానివల్ల ఏంటి, దానికి ఏమన్నా అయితే అది కూడా పోతుంది. సో వాళ్ళు ముందే చెప్తున్నారు. సో అందుకే ఏంటి, దీనికి కూడా మినిమం 30 days ఉంటుంది, 128 KB చేయాలి, పర్ జీబీలో నీకు కాస్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాను నేను, వెరీ ఇంపార్టెంట్ థింగ్, లాంగ్ టర్మ్ లాంగ్ లీవ్డ్ ఆర్కైవ్ డేటా యాక్సెస్డ్ క్వార్టర్ అండ్ ఇన్స్టెంట్. Once in a quarter. అంటే 3 నెలలకు ఒకసారి నువ్వు చేయాలనుకుంటున్నావు, అంటే చేస్తే ఇమీడియట్గా రావాలి నీకు, చేస్తే మిల్లీ సెకండ్స్లో కావాలి నీకు డేటా అనేది. అప్పుడు నువ్వేం చేయాలి, గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్ అనే దానికి వెళ్ళాలి. దీనిలో స్టోర్ చేయాలంటే మినిమం ఎన్ని రోజులు స్టోర్ చేయాలి నువ్వు, 90 90 రోజులు, days. 90 days స్టోర్ చేయాలి, 128 KB. ఓకే, ఇక్కడ చూడు, లాంగ్ లీవ్డ్ యాక్టివ్ డేటా వన్స్ ఇయర్, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తావు, అర్థమైందా. బట్ మినిట్స్ టు అవర్స్, అంటే 1 minute నుంచి 1 hour లోపల ఎప్పుడైనా నీకు డేటా కావాలనుకున్నావు, ఇది కూడా 3 అవైలబిలిటీ జోన్స్ వస్తుంది, మినిమం 90 days. Right. డీప్ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్, లాంగ్ లీవ్ డేటా లెస్ దెన్ వన్స్ ఏ ఇయర్, అంటే ఎప్పుడో ఇయర్లీ వన్స్, అది కూడా నీకు తెలీదు, ఒక సంవత్సరంలో ఒకసారి. ఇప్పుడు ఆడిట్ లాక్స్ ఎప్పుడు పడతాయి చెప్పు కంపెనీ మీద, సిబిఐ ఎంక్వైరీలు, సిబిఐ కాదు, ఎప్పుడైనా లాక్ ఆడిట్స్ ఎప్పుడు పడతాయి, ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లు పడతాయి. ఇప్పుడు పెట్టినప్పుడు డేటా అంతా కావాలి కదా. సో రిట్రీవల్ ఇన్ అవర్స్, లెస్ దెన్ 72 hours మినిమం 3 అవైలబిలిటీ జోన్స్లో వస్తుంది. అంటే ఇది ఎంత 180 days పెట్టుకోవాలి మినిమం. అంటే ఇందులో పంపించాలంటే నీకు ముందు మైండ్లో ఉండాలి, నువ్వు ముందు డిలీట్ చేస్తున్నా డిలీట్ చేయదు కాదు, మినిమం 180 days ఉండాలి. సేమ్ రెడ్యూస్ రిటెండెన్సీ, నాన్ క్రిటికల్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా విత్ మిల్లీ సెకండ్స్ ఆఫ్ యాక్సెస్, నాట్ రికమెండెడ్ ఫర్ స్టాండర్డ్. అంటే ఏంటి, నీకు కొన్ని నాన్ క్రిటికల్ డేటా ఉంటుంది, అవసరం లేదు, బట్ నీకు అదేంటి ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు తొందరగా కావాలి, ఇట్స్ నాట్ క్రిటికల్ డేటా. సో ఇది కూడా ఏంటి 3 అవైలబిలిటీస్లో జోన్స్లో పెట్టుకుంటారు, దీనికి ఎలాంటి కండిషన్స్ ఉండవు, ఇది కూడా పర్ జీబీ చేస్తారు, అర్థమైందా. సో దీస్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్టోరేజ్ క్లాస్కి ఒక రిక్వైర్మెంట్ ఉందా లేదా. Yes. సో ఇవి నీకు ఫస్ట్లో నువ్వు చూస్తే నీకు చాలా అనిపిస్తాయి, ఓకే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ వెన్ యూ లుక్, బట్ నీకు అక్కడ చూడు క్లియర్గా రాశారు నా ఎందుకు ఇలా ఉంది, అంటే ప్రతి ఒక్క స్టోరేజ్ క్లాస్కి ఒక డెఫినేషన్ ఉంది, ఓకేనా. డెఫినెట్గా వీటిని అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్లో, నువ్వు ఏ స్టోరేజ్ క్లాస్లో పెట్టినావు, ఎందుకు దాంట్లోనే పెట్టినావు, నీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, కంపెనీకి నువ్వు కాస్ట్ తగ్గిస్తావా లేదా అని అడుగుతారనమాట చాలా సార్, ఓకేనా. కంపెనీకి నువ్వు ఎలా కాస్ట్ తగ్గిస్తావు నువ్వు చెప్పాలి. నా దగ్గర లెట్స్ టేక్, నా దగ్గర 1 million ఒక 1000 GB ఉంది, ఆ 1000 GBలో నేను ఒక 100 GB ఎవ్రీడే వాడుతున్నాను అనుకో, రిమైనింగ్ 900 GBని వేరే స్టోరేజ్ క్లాస్లో పెడతాను, ఒక ఇంటెలిజెంట్ టైరింగ్లో పెడతాను అంటావు. అంటే ఏంటి, అది కూడా నీకు కావాలనుకున్నప్పుడు దాన్ని కూడా వాడుకోవచ్చు కదా నువ్వు. కట్ ఏంటి, దీంట్లో వచ్చే స్టోరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $100 అయింది అనుకో, ఇక్కడ నీకు $75 అయింది, ఇందులో ఎంత అయింది, ఇందులో ఇంకా తక్కువ అయింది, ఇంకా 50 అయింది, ఇట్లా కిందికి వెళ్తున్నాను ఇంకా తగ్గుతా వస్తూ ఉంటుంది అనమాట, అర్థమైందా. ఇప్పుడు నేను దీన్ని పైన అవైలబుల్ ఉంటాయా, అర్థం కాలేదండి. అన్ని ఇప్పుడు దేనికి ఎంత ప్రైస్ అన్నది అమెజాన్ ప్రైజింగ్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి కదా. క్లియర్ మెన్షన్ చేస్తుంటే ఐ విల్ షో యూ దట్ వన్. ఇప్పుడు నేను ఏం పెట్టాను, దీన్ని సక్సెస్ఫుల్లీ స్టోరేజ్ ఎడిటెడ్ అని, నేను ఇప్పుడు దీన్ని ఇంటెలిజెంట్ టైరింగ్లో పెట్టాను, ఓకేనా. సో నౌ యూ అండర్స్టాండ్ ద స్టోరేజ్ క్లాసెస్, ఓకేనా. Yes. యూ నీడ్ టు కమ్ విత్ టుమారో క్లాస్, నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి అసలు స్టోరేజ్ క్లాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను కాదు, అర్థమైందా. మీరు AWS S3 అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, యూ నీడ్ టు షో మీ హౌ టు డూ ఆల్ ద స్టఫ్, అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ ఎ ప్రెజెంటేషన్, అండ్ యూ నీడ్ టు రైట్ సమ్ వాట్ ఎవర్ యూ కెన్ డూ, పేపర్లో అయినా కానీ యూ కెన్ షేర్ సమ్వేర్, మీరు ఫోటో తీసుకొని స్క్రీన్ షేర్ చేయొచ్చు, డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం, అర్థమైందా. స్టోరేజ్ క్లాసెస్ అనేది మీకు ఏమైనా అర్థం కాకపోతే యూ పింగ్ మీ ఇన్ ద గ్రూప్, ఐ కెన్ హెల్ప్ యూ దేర్, అర్థమైందా. దిస్ ఈజ్ బకెట్. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి, బకెట్స్ నేర్చుకున్నాం, బకెట్స్లోకి ఆబ్జెక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలని నేర్చుకున్నాం, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం, స్టోరేజ్ క్లాసెస్ నేర్చుకున్నాం. S3 అంటే అసలు కెన్ యూ డిఫైన్ హౌ వాట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ యూ స్టోర్, S3లో ఏం స్టోర్ చేస్తాం, Files folder. level storage, it's what kind of storage, it's object level storage. Storage. Ask you what is S3. ఎగ్జాంపుల్ నన్ను ఒక ఇంటర్వ్యూలు ఇది కూడా అడిగాడు, కెన్ డిఫైన్ S3 అన్నాను, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అన్నాను, అండ్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్,
వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ అన్నారు. ఇట్స్ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అని చెప్పాను. ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ యువర్ ఎక్స్పర్టీస్ ఆన్ ద S3 అంటే నేనేం చెప్పానంటే ఎస్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డేటా. సో ఫర్ ద స్టోరేజ్ పర్పస్ వీఆర్ యూజింగ్ AWS S3. Okay, depends on the data access requirements. We are storing data in the different storage classes. Okay, and we have a lot of data, so that we stored in the storage class, standard storage class, and we have that lot of logs. Lot of engineers run lot of jobs, so we have a lot of logs. We are storing all those things in the Glacier as well. Okay, so Ani, you can talk, and in the encryptions ఉంటాయి, encryption, డీక్రిప్షన్స్ ఉంటాయి. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఇక్కడ నీకు కనిపిస్తుందా? ఇప్పుడు సాలజ్ ఆఫ్ బ్రిడ్జ్పోర్ట్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్పోర్ట్ అప్లై చేశాను అనుకో, ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్. నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. సో ఇది మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? నువ్వు ఎప్పుడన్నా ఒక ప్రొడక్ట్ కొన్నప్పుడు నీకు ఫీడ్బ్యాక్ అని ఒకటి వచ్చింది, ఫామ్, ఈమెయిల్ ఏమని వచ్చింది నీకు? ఫీడ్బ్యాక్ అని వచ్చింది కదా. ఫీడ్బ్యాక్ అని వచ్చినప్పుడు ఏమైంది నీకు? దిస్ ఫీడ్బ్యాక్ విల్ ఎక్స్పైర్ ఇన్ 3 to 4 days అని వచ్చింది. చూసారు ఎప్పుడన్నా? ఓకే, మీరు లెట్స్ టేక్, మీరు ఒక 6 months బ్యాక్ ఒక ప్రొడక్ట్ కొన్నారు. ఏంటది? ఒక ప్రొడక్ట్ కొన్నారు. మీకు ఏమొచ్చింది? ఫీడ్బ్యాక్ పంపమని మీకు ఒక ఈమెయిల్ వచ్చింది. మీరు ఫిల్ చేయలేదు. ఎప్పుడు మీరు ఒక 6 months తర్వాత మీరు ఆ URL మీద క్లిక్ చేశారు ఫీడ్బ్యాక్ ఇద్దామని. ఆ URL యాక్సెసిబుల్ అయిద్దా? ఐ నీడ్ ఆన్సర్స్ గైస్. No. ఎందుకు అవ్వదు? Session expert. ఎస్. Because already ఏంటది? time యా, సెషన్ అనేది ఏమైంది అన్నారు మీరు? సెషన్ అనేది ఎక్స్పైర్ అయ్యిద్ది అన్నారు, అవునా? సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేశాను? ఈ ఆబ్జెక్ట్ యాక్సెస్ అనేది నేను ఎవరికి ఇద్దాం అనుకున్నానంటే శైలజకి ఇద్దాం అనుకున్నాను. నా బకెట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఏంటి? జగదీష్ కోవిడ్ సర్టిఫికేట్ ఉంది. అది నీకు ఇద్దాం అనుకున్నాను యాక్సెస్. ఇక్కడ ఏముంది? షేర్డ్ విత్ ప్రీ సైన్డ్ URL ఉందా లేదా? ఎన్ని మినిట్స్ ఉండాలని పెట్టాను నేను? ఒక 5 minutes ఉండాలని పెట్టాను. ఓకే, క్లిక్. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో లోపలికి వెళ్ళాను. URL. ఉంది ఆబ్జెక్ట్. ఐఎమ్ సెండింగ్ ఇన్ చాట్. ప్లీజ్ ఎవ్రీవన్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, తేజు కెన్ యూ ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్? Oh, నాకు access denied. ఇప్పుడు ఎందుకు యాక్సెస్ డినై అయింది? No. Access అది Chrome లో ఓపెన్ చేసి చూడు. లేదు. నా యాక్సెస్ డినై అయింది. నాకు డినై అయింది, మీకు డినై అయింది. ఎందుకు deny? మైట్ బి అందరికి పబ్లిక్ కాదనుకుంటా, ఇది ప్రైవేట్ అనుకుంటా. సో అందుకనే దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ బకెట్ అనేది నేను క్రియేట్ చేసినప్పుడు ఇది పబ్లిక్ బకెటా ప్రైవేట్ బకెటా అని నేను క్రియేట్ చెప్పలేదు. ఏంటది? ఓకే, లెట్ మీ పబ్లిక్ ప్రైవేట్ అని. ఓకే, కోడింగ్. ఇట్స్ క్రేజీ బ్రో. Oh, again it's expiring. Fuck man. Won't like this Zoom. ప్రతిరోజు ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏముంది? శైలజ S3 ఉంది కదా. ఐఎమ్ క్లికింగ్ ఆన్. ఐఎమ్ గోయింగ్ టు ప్రాపర్టీస్. I'm going to permissions. Okay, I'm editing here. Okay, I'm allowing public right now. Confirm చేస్తున్నాను. కన్ఫర్మ్ చేశాను నా బకెట్. అంటే నా బకెట్ ఇప్పుడు ఏంటి? పబ్లిక్ గా అందరికి అవైలబుల్. సో నౌ యూ కెన్ రీక్లిక్ ఆన్ ఇట్. ఐ గెస్ మళ్ళీ పంపించాలని. ఎందుకు అవ్వట్లేదు? మళ్ళీ ఒకసారి లింక్ సెండ్ చేసి థింక్ ఆలోచించండి ఎందుకు అవ్వట్లేదు అనేది. I know the answer. ఏమన్నా You need to enable versioning. మన వర్షనింగ్ యా, నేను చెప్తాను దాన్ని. స్టిల్ నాట్ వర్కింగ్. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? అది షేర్ చేస్తాం అలాగే ఉండదు. ఓకే, నోట్స్ నుంచి Where is my bucket? This is crazy, dude.
ఎందుకు అవ్వట్లేదు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకు అవ్వట్లేదు? పబ్లిక్ యాక్సెస్ ఇచ్చావు అది No, no, no. దీంట్లో చూడాలి, దాంట్లో ఎందుకు? ఓకే బకెట్ పాలసీ మైండ్ బుక్స్ పర్మిషన్ లో ఏమైనా చూడు. చూస్తున్నా నేను ప్రతి ఒక్కటి. నా దగ్గరికి వెళ్ళాను, యాక్షన్స్కి వెళ్ళాను. ఓకే, లెట్ మీ అప్లోడ్ అనదర్ స్మాల్ ఆబ్జెక్ట్. ఇది పీడిఎఫ్ కదా, లెట్స్ అప్లోడ్ సమ్ అదర్ థింగ్. ఏం అప్లోడ్ చేద్దాము? నా దగ్గర రీసెంట్గా ఏదో ఉంది కదా, స్క్రీన్ షాట్ ఉంది. స్క్రీన్ షాట్ అప్లోడ్. ఓకే, స్క్రీన్ షాట్ ఉంది లాస్ట్ వన్. సారీ. యాక్షన్ ఏంటిది? షేర్ విత్ ప్రీ yes అండి number of minutes అని చెప్పండి ఇక్కడ after you read the besides augment the copy. Go ahead. Oh, why? I mean, మనం డిఫరెంట్ URL ఇచ్చినట్టున్నాము. Yeah, we gave this is a pre-signed URL. You see, lot of objects కి ఏం చేస్తారంటే వాళ్ళు, ఏం చేస్తారంటే దే నీడ్ టు సేవ్ టైం, రైట్? వాళ్ళు టైం చాలా సేవ్ చేసుకోవాలనుకుంటారు. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏం చేస్తారంటే టూ లాంగ్ ట్రై టు సెండ్ ఏ మల్టిపుల్ షార్టర్ మెసేజెస్. దిస్ ఇస్ క్రేజీ డూడ్. వాళ్ళు అంటున్నారు నేను ఇది చాలా పెద్దగా ఉంది మెసేజ్, నేను పంపించలేను అంటుంది జూమ్. వెళ్ళిపోమనాలండి వేస్ట్ వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఒక వెబ్లో ఇది నీకు చాలా తక్కువకి వస్తుంది అనమాట. అర్థమైందా? సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న వెబ్ అప్లికేషన్ పంపించి ప్రీసెండ్ యూఆర్ఎల్స్ చేస్తారు. ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన అనుకుని ఈమెయిల్కి వెళ్తుంది ఆటోమేటిక్ 2 days తర్వాత. ఓకేనా? దానికి ఒక లిమిట్ పెడతారనమాట. హీ కాంట్ హోస్ట్ ఫర్ 6 months, రైట్? దిస్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ, రైట్? ఓకేనా? సో దే విల్ గివ్ యూ స్మాల్ వన్స్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ వన్ స్మాల్ వన్ ప్రీసెండ్ యూఆర్ఎల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఫైండ్ హియర్ క్యాలిక్యులేట్ ద టోటల్ సైజ్. ఈ యొక్క బకెట్ సైజ్ ఎంత, సారీ ఈ యొక్క ఆబ్జెక్ట్ సైజ్ ఎంత నువ్వు కనుక్కోవచ్చు ఇక్కడ. అర్థమైందా? సో యూ కెన్ గో లాట్ ఆఫ్ థింగ్స్, రీనేమింగ్ ఆబ్జెక్ట్, ఎడిట్ స్టోరేజ్ క్లాసెస్, edit server size, edit tags. You can download this one as well. Okay, na? So let's make another object. దీన్ని తీసుకెళ్దాం, ఈ ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఇక్కడ యాక్సెస్ డినైడ్ వచ్చింది. ఎందుకు యాక్సెస్ డినైడ్ వచ్చింది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మనం ఏం చేసామంటే ఇక్కడ మీరు ఈ యొక్క బకెట్లోకి వెళ్తే, ప్రాపర్టీస్లోకి వెళ్తే కింద ఏమనుంది? స్టాటిక్ డిసేబుల్ ఉంది. ఓకే, ఓకేనా? స్టాటిక్ బకెట్ అంటే బేసిక్గా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీ వెబ్సైట్స్ ఉంటాయి చూసారా, ఆ కంపెనీ వెబ్సైట్స్ని కూడా AWS S3లో స్టోర్ చేస్తారు, హోస్ట్ చేస్తారు. కొన్ని స్టాటిక్ కంటెంట్స్ ఉంటాయి, అంటే డైనమిక్ కాదు. ఇప్పుడు డైనమిక్కి స్టాటిక్కి డిఫరెన్స్ ఏంటి? డైనమిక్ అంటే ఇట్స్ యూజర్ క్రియేటివ్ రెస్పాన్స్. ఇప్పుడు నేను ఒక రెస్పాన్స్ ఇచ్చాను, దానివల్ల వెబ్సైట్లో చేంజెస్ వస్తాయి. లెట్స్ సే వెన్ యూ బుకింగ్ ఎ ఫ్లైట్, నువ్వేం చేసినావు? హైదరాబాద్ నుంచి ముంబైకి ఇచ్చినావు. ఇప్పుడు ఎంత 10,000 చూపించింది, 2 నిమిషాల తర్వాత 12,000 చూపించింది. అది దట్ ఇస్ కాల్డ్ డైనమిక్. చేంజెస్ అనేవి డైనమిక్గా వస్తున్నాయి. స్టాటిక్ అంటే ఏంటి? అదేం చూపిదు, 10,000 అంటే 10,000 చూపించింది. అర్థమైందా? సో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ వెబ్సైట్ స్టాటిక్ ఉంటాయి. జస్ట్ దే వాంట్ టు షో యూ ద కంటెంట్ వాట్ ఎవర్ దే హ్యావ్. వాళ్ళు ఒక్కసారి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇక్కడ హోస్ట్ చేస్తారు. వాళ్ళ కోడ్ని అంటే డేటాబేస్ని తీసుకొచ్చి ఇక్కడ హోస్ట్ చేస్తారు. తేజ అందులో చాలా ఎక్స్పర్ట్. ఓకే, మనం ఎగ్జాంపుల్గా ఇవి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు
లైక్ ఎంప్లాయీ రిక్వైర్మెంట్ రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఫార్మ్స్ ఫిల్ చేస్తారు, లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. అవి స్టాటిక్ వెబ్సైట్స్ లాగానే కదా, అవి కొన్ని డేస్ తర్వాత మనం ఆఫ్టర్ సెండింగ్ అవర్ డీటెయిల్స్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ ఇట్స్ ఎక్స్పైర్డ్. క్లాస్ లో మనం ఏం చేయబోతున్నాం తెలుసా? ఒక స్టాటిక్ వెబ్సైట్ ని నేను హోస్ట్ చేస్తాను. ఓకేనా? ఆ స్టాటిక్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని లోగోని, ఒక ఎంటైర్ వెబ్సైట్ ఉంటుంది చూసినా, ఆ వెబ్సైట్ ని మనం ఎలా హోస్ట్ చేయబోతున్నాం అని మొత్తం చెప్తాను. అండ్ ఇక్కడ ఈ అన్ని థింగ్స్, ఈవెంట్ నోటిఫికేషన్స్ అంటే ఏంటి, ఓకేనా, AWS క్లౌడ్ ట్రైల్, సర్వర్ యాక్సెస్ లాగింగ్, ఇంటెలిజెంట్ టైర్ కాన్ఫిగరేషన్స్, ఓకే, అందులో పర్మిషన్స్లో బకెట్ పాలసీ అంటే ఏంటి, బకెట్ ఓనర్షిప్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, క్రాస్ అకౌంట్ యాక్సెస్, ఓకే. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్లోకి వెళ్తే లైఫ్ సైకిల్ రూల్స్, రెప్లికేషన్ రూల్స్, ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్, అసలు అంటే ఏంటి అంటే ప్రతి అండ్ యాక్సెస్ పాయింట్స్ అంటే ఏంటో ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేసుకుందాం. అర్థమైందా? ఓకే. సో ఐ థింక్ మీకు ఈ రోజు చెప్పిన దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ 40 minutes ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకున్నాం, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి? ఇంక హోప్ ఐఎమ్ క్లియర్. బట్ నెక్స్ట్ సెషన్లో మీరే నాకు క్లాస్ చెప్పాలి సగం రోజున. ఓకేనా? ఇట్స్ గివ్ అండ్ టేక్. ఓకే. సో ఒక చిన్న క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఇప్పుడు మనం స్టోరేజెస్ మినిమం డ్యూరేషన్ ఆఫ్ స్టోరేజ్ సంథింగ్ అట్లా ఉంది కదా, అది ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నట్టు, అంటే ఆ మినిమం టైం ఎక్కడ స్టోర్ చేస్తున్నట్లు, అంటే ఆ డ్యూరేషన్. ఓకే. అవి ఎలా ఉంటాయి అంటే దాంట్లో స్టోర్ చేసినప్పుడు 30 days అని పెడతాం. ఓకేనా? నువ్వు దాన్ని డిలీట్ చేసావు అనుకో ఎర్లీగా, వాళ్ళు ఏం చేస్తారంటే 30 daysకి డబ్బులు ఛార్జ్ చేస్తారు. నువ్వు లీజ్ తీసుకున్నావు 1 monthకి, నువ్వు 2 days ఉండి వెళ్ళిపోతున్నావు అనుకో, ఒప్పుకోడు కదా, రిమైనింగ్ 28 days కూడా డబ్బులు కట్టమంటారు. అది పే చేయాలి. సో డ్యూరేషన్ అక్కడ 180 days ఉంటే 180 days వరకు చార్జ్ చేస్తాడు అన్నట్లు, అంతే. నువ్వు 10 రోజుల తర్వాత డిలీట్ చేసినా, 15 రోజుల తర్వాత డిలీట్ చేసినా డజంట్ మ్యాటర్. ఓకే. సరే అవి డిలీట్ అయిపోతాయి కదా, డిలీట్ అవ్వవు కదా, చేయలేము. 180 days ఉంచిన తర్వాతనే డిలీట్ చేసుకోవాలి కదా. బేసిక్గా ఏంటంటే 180 days తర్వాత చేసిన తర్వాత డిలీట్ చేయాలి. అర్థమైందా? బట్ యూ సెడ్ దట్ ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ద AWS S3 అని అనుకో. సో ఇట్స్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. AWS రూల్స్ పెట్టా కానీ, అంటే AWS అనేది ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది మనకి, మనం అందులో పని చేసుకుంటున్నాం, మనకు కూడా ఉంటుంది అనమాట ఆ రెస్పాన్సిబిలిటీ. 1 minute క్లోజ్ అవుతుంది సెషన్. బట్ టుమారో నుంచి మనం జూమ్ ప్రీమియం తీసుకోబోతున్నాం. యూ విల్ కనెక్ట్ ఓవర్ దేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ టుడే. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్రూట్ఫుల్ సెషన్. And thank you for joining. I think I know you are very busy schedule. You make it. There's another girl, Teja. Thank you so much. Thank you. Thank you. Bye, Jagdish. Bye guys. Bye. See you in the next class. See you.